is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. पढ़ेंगे उसको रोज बरोज, राह में खतरे कोई ना हो. ओ दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. రెండవ రాజుల గ్రంథం, రెండవ రాజులు 17వ అధ్యాయం. రెండవ రాజులు 17వ అధ్యాయం 36, 37 వచనాలు అందరం కలిసి చదువుకున్నాం. రెండవ రాజులు 17వ అధ్యాయము 36, 37 వచనాలు కలిసి చదువుకుందాం. ప్రార్థన చేసి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరమ తండ్రి, మరొక పునరుద్ధాన దినములో మమ్మల్ని ప్రవేశపెట్టి గత వారమంతా కూడా కాచి కాపాడి మీ ఆత్మచేత నడిపిస్తూ సంరక్షిస్తూ పోషిస్తూ నాయన నీ ఎదుట మేము మరొకసారి యోగ్యులుగా నిలిచిండి ఆత్మతో సత్యంతో ఆరాధించుటకై మీరు భద్రపరిచిన విధానం బట్టి స్తోత్రాలు తండ్రి. ఇదిగో ఆరాధనలో ప్రవేశిస్తుండగా నాతోనూ మాతోనూ మీరు మాట్లాడండి. నన్ను మరుగుపరిచి నీ స్వరం వినిపింపజేసి నేను అది మా జీవితం జరిగించిన ఆశ్చర్య కార్యములను బట్టి నేను స్థుతించిన కొని ఆటకు మమ్మల్ని సిద్ధపరచుమని, వాతావరణ స్వాధీనంలో ఉంచుకోమని, ప్రతి సాతాను శక్తులను వారి కుయుక్తులను మొదలైన యేసునామములో లయపరుస్తూ మా యొక్క మనసులు చంచలత్వంలో వెళ్లకుండా ఆయన మా చెవులను నీ వైపు తిప్పి మా హృదయంలో తెరచి నీ స్వరమును విని ఏ రీతిగా మిమ్మల్ని ఆరాధించాలో ఆ రీతిగా మమ్మల్ని ఆరాధించడానికి సిద్ధపరచుమని, తీసుకొచ్చిన బిడ్డల బట్టి అందరి బట్టి వందనాలు చెల్లిస్తూ రావాల్సిన వాళ్ళ సకాలంలో వచ్చడానికి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రెండవ రాజుల గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజల యొక్క అవిధేయతల గురించి జ్ఞాపకం చేస్తూ, వారు అవిధేయులైనప్పటికీ, వారు చెరలో ఉన్నప్పటికీ, అస్సీరీయుల యొక్క చెరలో వాళ్ళు ప్రవేశించినప్పటికీ దేవుని యొక్క ఎడతెగని వాత్సల్యత వారి జీవితాలు దేవుడు కోరుకున్నటువంటి చేసినటువంటి ఆశ్చర్య కార్యాలను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనము ఇక్కడ చూస్తున్నాం. అష్షూరు రాజు వచ్చి వారిని స్వాధీనపరచుకున్నట్లుగా మరి ఈ అధ్యాయంలో మనం గమనిస్తాం. అష్షూరు చెరలోకి వెళ్ళిపోయారు ఇశ్రాయేలు ప్రజలు. ఆ సందర్భంలో దేవుడు చెరలో ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి విషయం ఇక్కడ ఏంటి? 36వ వచనంలో గతంలో దేవుడు వారి జీవితంలో చేసినటువంటి విడుదల గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నేను మిమ్మల్ని ఏ రీతిగా ఐగుప్తు యొక్క దేశం నుండి బయటికి తీసుకొని వచ్చాను. I brought you out of the slavery from Egypt. ఏ రీతిగా బయటికి తీసుకొని వచ్చాను, ఏ రీతిగా విడిపించాను. అలా విడిపించడానికి గల కారణాన్ని కూడా చెప్తున్నాడు. I brought you with my mighty power. నా శక్తి చేత ఆశ్చర్య కార్యాలు చేస్తూ విత్ గ్రేట్ పవర్
గొప్ప శక్తి చేత తీసుకొచ్చాను. ఎట్లా తీసుకొచ్చాను? మీ శక్తితో బయటికి రాలేదు, నా శక్తితో నేను మిమ్మల్ని బయటికి తీసుకొని వచ్చాను. చదువు 36వ వచనం చదవండి మరొకసారి. ఆ, 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 17:36 ఏంటి? ఏం అధికారము? మహాధికారము చూపి బాహుబలము చేత ఐగుప్తు దేశంలో నుండి, బాహుబలము చేత మహాధికారము చూపి ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయనకు మాత్రమే నమస్కారము చేసి బలులు అర్పింపవలనని ఇశ్రాయేలీలు ఏమని పేరు పెట్టినాడు? యాకోబు మార్చి ఇశ్రాయేలు పేరు పెట్టబడిన ఆ యాకోబు సంతతి వారికి సెలవిచ్చిన వారు ఏం చేశారు? ఆయన సేవించాలని. బయటికి తీసుకొచ్చిన ఉద్దేశం ఏంటి? బాహుబలముతో బయటికి తీసుకొచ్చిన ఉద్దేశం ఏంటి? ఆయన కోరుకుంది ఒకటే. ఎందుకంటే వీళ్ళు బయటికి తీసుకొని వచ్చిన పరిస్థితి ఎట్లుందంటే, తమకు తాముగా బయట పడలేని పరిస్థితి. తమ సొంత శక్తి చేత వాళ్ళు బయటపడలేరు. ఈ విషయం ప్రభుకు తెలుసు, దేవునికి తెలుసు, యెహోవాకు తెలుసు. వాళ్ళ బాహుబలం సరిపోదు, మహాబాహుబలం కావాలి. అక్కడక్కడ ఈ పేర్లు వినబడుతూ ఉంటాయి. చాలామంది బాహుబలి బాహుబలి అంటుంటారు. అసలు బాహుబలి ఎవరో లోకానికి తెలియదు. బాహుబలి ఎవరు? ఎవరు బాహుబలి? ఎవరు? పాపం నుంచి విడిపించువాడు బలం, బాహుబలం కలిగినవాడు. ఇశ్రాయేల్ ప్రజలను ఐగుప్తు 430 సంవత్సరాల చెర నుంచి వాళ్ళు మురుగుతున్నారే తప్ప తమను తాము తన స్వశక్తి చేత బయటికి తీసుకురా వచ్చేటువంటి శక్తి వాళ్ళలో లేదు. వాళ్ళకి బాహుబలం కావాలి. ఏం కావాలి? బాహుబలం కావాలి. వాళ్ళ బలము సరిపోదు, అధిక బలము కలిగిన వాడు కావాలి. వాళ్ళ శక్తి సరిపోదు, సర్వశక్తిమంతుడు కావాలి. తమ్మును తాము విడిపించుకోలేని స్థితిలో ఉన్నటువంటి ప్రజలను విడిపించడానికి దేవుడు పూనుకున్నవాడు బాహుబలము చేత, అధిక శక్తి చేత ఆ బానిసత్వ బ్రతుకు నుండి తీసుకొచ్చినాడు. వీళ్ళు ప్రభుని ఘనపరచాలి, ప్రభుకి బలులు అర్పించాలి, ప్రభుకు కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. ఆయన కోరుకుంది ఇన్ రిటర్న్. ఆయన దానికి ప్రతిగా ఏం కోరుకున్నాడు? తన్ను ఘనపరచాలి, తన మాటకు లోబడాలి. తాను ఇచ్చిన ఆ విడుదలను బట్టి వారు ప్రభువుని స్తుతించాలి, ఆరాధించాలి. చాలా ఆశ్చర్యం ఏంటంటే దానియేలు 6వ అధ్యాయంలో చూస్తే ఆ యొక్క సింహము ఆ డెన్ ఆఫ్ లైన్, ఆ లైన్ యొక్క డెన్ నుంచి బయటపడినటువంటి దానియేలు యొక్క విడుదలను, రక్షణను చూచి దానియేలు కంటే ముందు ఎవరు ఆరాధిస్తున్నారు అక్కడ చాలా ఆశ్చర్యంగా ఉంది. చూడండి, దానియేలు 6వ అధ్యాయంలో 26వ వచనం నుంచి చదువుదాం. దానియేలు 6వ అధ్యాయము. బెల్షజరు, ఆ యొక్క దర్యావేషు రాజు దానియేలు దేవుని ఆరాధించడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది దేవుని యొక్క ఉద్దేశం. దానియేలు యొక్క విడుదల, దానియేలు ఏ అధికారం కింద ఉన్నాడో ఆ అధికారి, దానియేలు ఏ రాజు కింద ఉన్నాడో ఆ రాజు కనపరుస్తున్నాడు. ఈరోజు దేవుడు నీకు నాకు ఇచ్చిన విడుదలను బట్టి మనము ఆరాధించాలి. మన విడుదల, మన రక్షణ. అందుకని ఇక్కడ విడుదల, రక్షణ అనే పదం అక్కడ వాడతాడు. 6వ అధ్యాయము చూడండి, 6వ అధ్యాయం 27వ వచనం. ఎవరికి భయపడాలా? ఈ మాట పలుకుతుంది ఎవరు? దానియేలు ఏ రాజు ఆస్థానంలో ఉన్నాడు? దర్యావేషు రాజు చెప్తా ఉన్నాడు. దానియేలు దేవునికి భయపడాలి. ఎందుకంటే ఈయనకు అర్థమైంది దర్యావేషుకి దానియేలు దేవుడు గొప్పవాడని. ఎందుకంటే దానియేలును సింహం బోన్లో నుంచి విడిపించాడు కాబట్టి దానియేలు చదవండమ్మా. ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఎవడాయన? ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగములుండువాడు,
ఆయన రాజ్యము నాశనము కానిది, తుద మట్టుకు నిలుచున్నది. అది గమనించండి. ఆయన ఇస్తున్న సాక్ష్యం ఏంటి తెలుసా? దానియేలు జీవితంలో దానియేలుకు దొరికిన విడుదల గురించి దర్యావేషు సాక్ష్యం చెప్తా ఉన్నాడు. ఆయన విడిపించువాడును, రక్షించువాడును, పరమందును భూమి మీదను సూచక క్రియలు, ఆశ్చర్య కార్యములు చేయువాడు. అంటే దానియేలు జీవితంలో దేవుడు చేసిన ఆ విడుదల, దానియేలుకి ఇచ్చిన రక్షణ చూసినటువంటి దర్యావేషు, ఆ దానియేలు దేవుని ఒక విధంగా చెప్తుంటే, ఈ మాటలు వింటుంటే దానియేలు ఆరాధించాడు కాదు, దర్యావేషు ఆరాధించినట్టు కనబడుతుంది. ఎందుకంటే దానియేలు దేవుడి గురించి దర్యావేశిస్తున్న సాక్ష్యం ఏంటి తెలుసా? ఆయన జీవము గల దేవుడు, ఆయన యుగములుండువాడు, ఆయన రాజ్యము అంతము కానిది, ఆయన 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 పరిపాలన తుదమట్టుకు ఉండును. ఆయన ఎవరు? రక్షించువాడు. ఆయన ఎవరు? ఆయన విడిపించువాడు. ఎదుటి వారికి కలిగిన రక్షణ గురించి చూసి ఆరాధిస్తున్నాడంటే, ఒక్కసారి ఆలోచిస్తే మన జీవితంలో మనకు స్వయముగా కలిగిన రక్షణను బట్టి, మనకు నిజంగా అక్కడ ఒక మాట రాసి ఉంది, ఆయన ఆశ్చర్య కార్యములు చేయువాడు అన్న దర్యావేశిస్తున్న సాక్ష్యం. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుంచి విడిపించడం గొప్ప ఆశ్చర్య కార్యం. షద్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిలో ఉన్నప్పుడు కాలిపోకుండా విడిపించడం, ఇది గొప్ప ఆశ్చర్య కార్యం. అలాగే దానియేలు సింహం బోన్లో పడకుండా, ఆ సింహం నోట్లో పడకుండా విడిపించుట, రక్షించుట, డెలివరెన్స్ అండ్ రెస్క్యూస్, సాల్వేషన్. విడిపించబడుట, రక్షించబడుట. దానియేలు జీవితంలో, షద్రక్ మేషక్ అబేద్నెగోల జీవితంలో, ఇశ్రాయేలు ప్రజల జీవితంలో, యూదా గోత్రానికి దేవుడు బబులోను చెర నుంచి ఇచ్చిన విడుదల విషయంలో ఇవి నిజముగా ఆశ్చర్య కార్యాలు అని చెప్పొచ్చు. కానీ ఇంకా సత్యం పలకాలంటే దానికంటే ఇంకా ఆశ్చర్య కార్యము దేవుడు, వారి జీవితం చేసిన ఆశ్చర్య కార్యాల కంటే ఎక్కువ ఆశ్చర్యకార్యం దేవుడు నా జీవితంలో చేసిన ఆ పాపము నుంచి విడుదల. అది బబులోను చెర నుంచి విడుదల కంటే గొప్పది. అది సింహ బోన్లో నుంచి బయటికి తీసుకురాబడ్డ కంటే గొప్పది. అది అష్షూరీయుల చెరలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఇచ్చిన విడుదల కంటే గొప్ప ఆశ్చర్య కార్యం. షద్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిలో నుంచి రక్షించబడుటలో చేసిన దేవుని ఆశ్చర్య కార్యము కంటే గొప్ప కార్యము దేవుడు నా జీవితంలో చేసినాడు. ఆ కార్యాలు చేసినప్పుడే వాళ్ళు దేవుడు స్తుతించారే. వాటికంటే మిన్నైనటువంటి ఆశ్చర్యకార్యం మన పరిస్థితి ఏంటి? మన పరిస్థితి ఏంటి? మనము కూడా ఇశ్రాయేలు ప్రజల వలె తమ్మును తాము రక్షించుకోలేని బలహీన స్థితిలో మనం మన పాపముల చేత, అపరాధముల చేత పడి ఉన్న స్థితిలో మనం ఉంటుంది. మనం కూడా రక్షించుకోలేం. మన పాపం నుంచి మనం కూడా రక్షించుకోలేని వీక్నెస్లో మనం ఉన్నాం. ఇన్కాంపిటెన్స్ మనకు ఉన్నది, అసమర్థతలో మనం ఉన్నాం. మనకు రక్షకుడు అవసరం, మనకు విడిపించేవాడు అవసరం. దానియేలును వచ్చిన విడుదల కంటే, దానియేలుకు దొరికిన రక్షణ కంటే నీకు నాకు దొరికిన రక్షణ ఎంతో విలువైంది. ఈ గొప్ప రక్షణను బట్టి మనం ఇంకెంతో దేవుని ఎదుట సాగిలపడి హృదయమార ప్రభుని ఆరాధించాలి. రోమీయులకు రాస్తూ అపోస్తలుడైన పౌలు మన దీన స్థితి ఎంత భయంకరమైన స్థితితో 7వ అధ్యాయం చూడండి, 7వ అధ్యాయము 21వ వచనం. మన స్థితి ఏంటి? మనల్ని మనము రక్షించుకోలేని స్థితి. మంచి చేయాలని ఆశ ఉంది కానీ చెయ్యలేనటువంటి స్థితి. చెడును మేలు చేయగోరు నాకు అపోస్తలుడు పౌలు రోమీయులకు రాసి చెప్తున్నాడు తన యొక్క స్థితి, తన పాపం స్థితి ఏంటో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనకు తెలుసు మేలు చేయాలని, కానీ మేలు చేయలేం. మేలు చేయడానికి బదులు ఏం చేస్తున్నా అంటాడు? నేను కీడునే చేస్తూ ఉన్నాను. లోపల బయటపడాలని ఆశ ఉంది, బయటపడడానికి చేత కావట్లేదు. నా పాపం స్థితి నుంచి బయటికి రావాలని ఆశ ఉంది, కానీ నేను బయటికి రావడానికి, నన్ను తెచ్చుకోవడానికి ఆశ నాకు 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 సాధ్యం కావట్లేదు. తన యొక్క పాప స్థితి ఎట్లా ఉందో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఐ వాంట్ టు డూ గుడ్, కానీ ఏముంది లోపల? ఈవిల్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ సైడ్ ఆఫ్ మీ.
నాలో ఏముంది? చెడు ఉంది. చదవమ్మ ఇంకా. కీడు చేయుట కలుగుతున్నదను ఒక నియమం నాకు కనబడుతున్నది. 21వ వచనం, 7వ అధ్యాయం 21వ వచనం. మేలు చెయ్యగోరు నాకు కీడు చేయుట కలుగుతున్నది అని ఒక నియమం నాకు కనబడుతున్నది. దేవుని ధర్మశాస్త్రమునందు ఒక పక్క దేవుని ధర్మశాస్త్రంలో ఆనందిస్తున్నట్టు కనబడుతున్నా కానీ వేరొక నియమము నా అభయాల్లో ఉన్నట్టుగా కనబడుతుంది. ఒప్పుకుంటున్నాడు. పాప నియమము మన జీవితంలో ఏలిక చేస్తూ ఉంది. We have been ruled by the doctrine of sin. ఒక నియమం ఉంది, అది మనల్ని ఏలుతుంది. ఆ నియమం నుంచి బయటికి రావాలా? పాప నియమం నుంచి ఏ నియమంలోనికి రావాలా? పాపం నుంచి నీతిలోనికి రావాలి. పాప నియమం నాలో పరిపాలన చేస్తుంది. ఈ పాప నియమం నుంచి నన్ను విడిపించు వాళ్ళు ఎవరు? రోమిలు రాస్తా అదే అపోస్తలుడైన పౌలు అంటాడు, అయ్యో నేనంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనకు శరీరము నుండి ఏంటంటాడు? హూ విల్ డెలివర్ మీ? హూ విల్ డెలివర్ మీ? ఎవరు నన్ను విడిపించగలరు? నేనంత దౌర్భాగ్యుడను అంటే విడుదల కోరుతున్నాడు. అక్కడ ఒక మాట రాస్తున్నాడు, నన్ను ఒకరు విడిపించే వాళ్ళు కావాలా? ఎవరు కావాలా? నన్ను ఎవడు విడిపిస్తాడు? ఇదే ఏడుపు ఏడ్చినారు, మమ్మల్ని ఎవరు విడిపిస్తారు ఈ ఐగుప్తు బానిసత్వం నుండి అని ఏడ్చినారు వాళ్ళు. వాళ్ళ ఏడుపును, వాళ్ళ దుఃఖమును, వాళ్ళ మూలుగును యెహోవా చూసి విమోచకుడిని పంపించినాడు, మోషేని. మన జీవిత స్థితి కూడా అంతే. ఈ పాపపు బానిసత్వం నుండి ఎవరు నన్ను విడిపించగలరు? ఎవరు విడిపించలేరు. పాపము ఆధిపత్యం మన జీవితంలో చేస్తూ ఉంది. అది అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, దానియేలు కంటే ఇశ్రాయేలు ప్రజల కంటే గొప్ప విడుదల నీకు నాకు వచ్చింది. 6వ వచనం అంతా కూడా ఆ పాపపు బానిసత్వం నుంచి పొందిన విడుదల గురించి అది వివరిస్తూ ఉంది. ఈ రోమ 6వ అధ్యాయం అంతా కూడా ఏ రీతిగా నీవు నేను విడిపించబడ్డా. We were under the power of sin. We were ruled by the power of sin. We were under the authority of sin. We were under the dominion of sin. పాపపు ఆధిపత్యము కింద మనం బ్రతికినాం. పాపపు ఆ యొక్క శక్తి మన మీద ఏలింది. We were ruled by the power of sin. దాని పవర్ ఎంత ఎక్కువ అంటే, నా పవర్తో ఆ పవర్ నుండి బయటికి రాలేదు. We need an extraordinary power. ఆ పాపపు పవర్ నుంచి, ఆధిపత్యం నుంచి విడిపించబడాలంటే దాన్ని అధిగమించినటువంటి శక్తి గలవాడు కావాలి, దాన్ని జయించగలిగేవాడు కావాలి. అందుకే అపోస్తలుడైన పౌలు, నాకెవరు కనబడట్లేదు. హూ విల్ డెలివర్ మీ ఫ్రమ్ ద పవర్ ఆఫ్ సిన్? ఈ పాపము నుండి, ఈ మరణము నుండి, ఫ్రమ్ ద పవర్ ఆఫ్ డెత్, ఈ పాపం నుండి, మరణం నుండి నన్ను ఎవడు విడిపించగలడు? ఎదురు చూశాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎదురు చూశాడు. సింహపు ఆ కోరల నుండి, సింహపు నోట్లో నుంచి దానియేలు విడిపించినట్లుగా దానికంటే పవర్ఫుల్ కోరలు ఏంటి? దేనికి చెప్పండి? పాపపు చెర. పాపము కోరలు ఇంకా భయంకరం అనేది సింహపు కోరల కంటే. పాపం వల్ల వచ్చు జీతము మరణం. మరణపు అంచులో మరణం మనల్ని మింగివేయాలని ఆలోచన కలిగింది. కానీ అలాంటి పరిస్థితుల్లో ఆ మరణాన్ని క్రీస్తు మింగివేసినాడు. అందుకే పాట పాడతాం కదా, మరణము మృంగబడే ఘన విజయము ప్రాప్తమై, మరణము మృంగబడే ఘన విజయము ప్రాప్తమై,
మరణపు ముల్లును విరచి జయించిన యేసు అనుగ్రహించం, యేసు అనుగ్రహించం. ఉన్నత స్థలములపై నెక్కించి చూపించు ప్రభు, ఎన్నదగిన మహారక్షణ శిఖరము సుందరముందు సదా, సుందరముందు సదా. యాక్చువల్లీ మరణము నిన్ను మింగేయాలని ఎదురు చూస్తూ ఉంది. పాపంలో వచ్చేటువంటి ఆ మరణము నిన్ను నన్ను మింగడానికి చాలా సిద్ధంగా నోరు తెరిచి ఉంది. సింహపు బోన్లో దానియేలు వేసినప్పుడు ఆ సింహాలు నోరు తెరిచి మింగాలని ఎదురు చూస్తున్న ఆ సింహాల నోళ్ళు ఎట్లయితే మోసినాడో దేవుడు, వాటి నోట్లు పడకుండా దానియేలును ఏ విధంగా అయితే విడిపించినాడో రక్షించినాడో, నీ నా జీవితంలో మరణపు నోట్లో పడకుండా, ఆ మరణం చేత మింగివేయబడకుండా, శాశ్వతమైన మరణానికి నీవు నేను పాత్రలము కాకుండా ఆ మరణమును ఆయన మింగివేసినాడు. ఆ మరణపు అంచుల్లో కోరల్లో నీవు నేను పడకుండా నిన్ను నన్ను కాపాడినాడు. ఆ పాపపు బానిసత్వం నుండి దేవుడు నిన్ను నన్ను విడిపించినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. 6వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2-3 వచనాల్లో మనం గమనించినట్లయితే పాపం యొక్క పవర్ని దేవుడు బ్రేక్ చేసినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, అట్లనరాదు, పాపం విషయమై చనిపోయిన మనము హౌ విల్ యు లివ్ ఇన్ ద సిన్? We were once dead in sin. పాపములో చనిపోయిన మనము చనిపోయినాం, అది కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఆ పాపంలో జీవించమంటే అర్థం ఏంటి చెప్పండి? ఏం జరిగింది అక్కడ? 3వ వచనం 4వ వచనం కూడా 3వ వచనం, క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందినటువంటి మనమందరము ఆయన మరణములోనికి. See, we were dead in sin and our love for sin is buried. ఏమైంది? పాపం విషయంలో చనిపోయినాము. తర్వాత పాపపు వ్యామోహం కలిగిన మనస్సు ఏమైంది? అది సమాధి చేయబడింది. We were dead, our sinful nature is gone, the power of sin is broken. అంటే పాపపు ఆ యొక్క పవర్ని దేవుడు ఏం చేసి చెప్పండి, పాపపు ఆధిపత్య దేవుడు విరగొట్టాడు, బ్రోకెన్. పాప విషయంలో చనిపోయినాము, ఆ నేచర్ని సమాధి చేసేసి. బాప్టిజం ఇస్ ఎ సింబల్ ఆఫ్ డెత్, బరియల్ అండ్ రిజరెక్షన్. బాప్టిజం అంటే అర్థం ఏంటి? చనిపోవుట, సమాధి చేయబడుట, లేచుట, నూతన జీవంతో. అంటే చనిపోయిన ఆ పాపపు స్థితిలో నుంచి లేవడం కాదు, పాపపు స్థితి అక్కడ వదిలేసి విత్ ఎ న్యూ లైఫ్, నూతన జీవితాన్ని కలిగిన వారమై మన పైకి లేచుట. దేవుని ప్రభువుని ఎందుకు ఆరాధించాలి? ఆ స్థితిని తీసుకొచ్చిన వాడు ఎలాంటి వాడు? దర్యావేషురాజు ఇచ్చిన ఆ సాక్ష్యం, ద టెస్టిమనీ, అలాంటి వాడు. ఎలాంటి వాడు? జీవము గల దేవుడు, యుగ యుగమును ఉండువాడు. ఆయన రాజ్యం ఎప్పటికీ అంతం, నాశనము కాదు. ఆయన రాజ్యము అంతము వరకు నిలుచును. ఆయన ఎవరైనా రక్షించువాడు తన బాహుబలము చేత, ఆశ్చర్య కార్యము చేత నిన్ను నన్ను పాపపు బానిసత్వం నుంచి విడిపించాడు. సో ద పవర్ ఆఫ్ సిన్ ఇస్ బ్రోకెన్ అండ్ అవర్ సిన్ఫుల్ నేచర్ హెస్ బిన్ బరీడ్. పాపపు కోరలు విరగొట్టాడు, మరణపు కోరలు విరగొట్టాడు, పాపపు ఆధిపత్యం విరిగిపోయింది, సంకెళ్ళు తెంపబడ్డాయి. ఆ పాత నేచర్ సమాధి చేయబడింది. 6వ వచనం చదువుదాము. 6వ అధ్యాయం 6వ వచనం. ఇక ఎప్పుడు కూడా ఇక పాపపు ఆధిపత్యము కింద నీవు లేవు. యు ఆర్ నో లాంగర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ సిన్. పాపం ఇక నిన్ను కంట్రోల్ చేయదు. చదవమ్మా. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము
ఎరుగుదుము. నౌ వీ హ్యావ్ దిస్ కన్ఫర్మేషన్ వచ్చింది మనకి. ఏమైంది మనకి? వీ హ్యావ్ బిన్ క్రూసిఫైడ్ విత్ హిమ్, ఆయనతో పాటు సమాధి చేయబడ్డాము. అంతేకాదు పాప శరీరము ఏమైపోయిందండి? డిస్ట్రాయిడ్. పాప శరీరము నిరర్ధకమైంది. పాప శరీరము నిరర్ధకమైంది. పాప శరీరం మళ్ళీ నీలో జీవం పొందుకొని మళ్ళీ నేను కంట్రోల్ చేయడానికి దానికి శక్తి కోల్పోయింది. అంటే యు ఆర్ నో లాంగర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ యువర్ సిన్ఫుల్ నేచర్. అంటే ఎప్పుడు కూడా మళ్ళీ ఆ పాపము నీ మీద ప్రభుత్వం చేయకుండా దాన్ని ఏం చేశాడు దేవుడు? దాని కంట్రోల్ కింద నుంచి సంపూర్ణంగా విడిపించినాడు. యు ఆర్ నో లాంగర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ సిన్. నీ శరీరం నిరర్ధకం అయిపోయింది. దానికి మళ్ళీ జీవం పోయొచ్చా? మళ్ళీ దానికి జీవం పోసిన వాళ్ళం అయితే దర్యావేషులాగా మనం ప్రభుని ఆరాధించగలము? ఆయన విడిపించిన వాడు నన్ను, ఆయన రక్షించిన వాడు నన్ను అని చెప్పగలమా? ఎవరు చెప్పగలరు ఈ మాట? నన్ను విడిపించిన వాడా నీకు స్తోత్రం, నన్ను రక్షించిన దేవా నీకు స్తోత్రం. ఓ నన్ను గొప్ప ఆశ్చర్యకార్యం. ఏంటి ఆశ్చర్యకార్యము? అనేకులను విడిపించుటకు. అందుకే ఒక్కో స్థలంలో ఎఫ్రాయిమును విడిపించడం కొరకై నేను ఎఫ్రాయిము కొరకు రాజ్యములను అప్పగించిన అన్నాడు, రాజులను అప్పగించిన అన్నాడు. ఇశ్రాయేలు యొక్క ప్రజల విమోచన కొరకై రాజుల ప్రాణాలు తీసినాడు, రాజ్యములను అప్పగించినాడు, రాజులను అప్పగించినాడు. అనేక మంది సైనికుల ప్రాణాలు దేవుడు తీసాడు. వాళ్ళ విమోచన, ఇశ్రాయేలు ప్రజల విమోచన, రక్షణ కొరకు వేరే ఒకరి ప్రాణాలను దేవుడు తీసినాడు. కానీ నీ రక్షణ, నీ విమోచన, నా విమోచన కొరకు ఎవరి ప్రాణం తీసినాడు? ఎవరి ప్రాణం తీసినాడు చెప్పండి? తన్ను తానే అప్పగించుకున్నాడు, తన్ను తానే బలియాగముగా అర్పించుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, దానియేలు విడుదల కంటే నీ విడుదల, నా విడుదల గొప్పదా కాదా? షద్రక్ మేషక్ అబేద్నెగోల కంటే నీ విడుదల, నా విడుదల గొప్పది కాదా? ఇశ్రాయేలు ప్రజల విడుదల కంటే నీ విడుదల, నా విడుదల గొప్పది కాదా? ప్రజల ప్రాణాలు తీశాడు వాళ్ళ విడుదల కొరకు, వారి రక్షణ కొరకు. కానీ నీ నా రక్షణ కొరకు తన స్వయంగా మన రక్షకుడు క్రీస్తు తన సొంత రక్తాన్ని చెందించినాడు. ఆయన బలి అయినాడు. బలి అయితివ నా ప్రభువా, పలు బాధలు భరించి. ఏందా పాట? అంటే నీ కొరకు, నా కొరకు బలి అయినాడు, పలు బాధలు ఆయన భరించినాడు. 53 యెషయా అంతా కూడా ఆయన పడిన బాధలు జ్ఞాపకం చేస్తూ ఉంది. దౌర్జన్యం నొందినాడు, మనుషులు చూడనున్న వాడుగా అయినాడు, స్వరూపమైన సొగసైరు లేని వాడుగా అయినాడు, వ్యసనాక్రాంతుడైనాడు. వదకు తేయబడిన గొర్రెపిల్ల. ఏంటి? వదకు సిద్ధముగా ఉన్న మనల్ని విడిపించడం కొరకై ఆ వదకు తను తాను అప్పగించుకున్నాడు. నిత్య నాశనానికి వెళ్ళిపోతున్న మన జీవితాలను రక్షించుటకు, విడిపించుటకు వధింపబడినటువంటి గొర్రెపిల్ల. నీ రక్షణకు సాటైన, నా రక్షణకు సాటైనటువంటిది ఇంకొకటి ఏది లేదు ఈ లోకంలో. యేసయ్య నీ రక్షణ కొరకు, నీ విడుదల కొరకు, నా రక్షణ కొరకు, నా విడుదల కొరకు ఆయన చేసినటువంటి ఈ కార్యము ఇంతంతా వర్ణింప శక్యము కాదు. అందుకని వర్ణింపలేను, వివరింపలేను యేసయ్య నీవు నాకు చేసిన మేలు. వర్ణింపలేను, వివరింపలేను యేసయ్య నీవు నాకు చేసిన మేలు. యేసయ్య నీవు నాకు చేసిన మేలు, యేసయ్య నీవు నాకు చేసిన మేలు, యేసయ్య నీవు నాకు చేసిన మేలు, యేసయ్య నీవు నాకు చేసిన మేలు. వర్ణింపలేను, వివరించలేను యేసయ్య నీవు నాకు. నీ రక్షణ కొరకు, నా రక్షణ కొరకు, మన రక్షణ కొరకు ఆయన చేసిన ఆశ్చర్య కార్యము నోటితో వర్ణింపలేము, అవి వివరింపలేనటువంటిది. ఏమని వర్ణించగలము? ఈ లోకంలో ఏ విడుదలతో నీ విడుదలను, ఏ రెస్క్యూతో నీ రెస్క్యూను
నువ్వు రక్షింపబడ్డ స్థితిని ఏ రక్షణతో నువ్వు పోల్చగలవు? పోల్చలేం. ఇలాంటి త్యాగం ఎవరు చేయలేరు. తన ప్రాణాన్ని అర్పించి అందులో పరిశుద్ధుడైనటువంటి దేవుడు, పాపమును సహించని వాడు, పవిత్రతను ప్రేమించేవాడు, పాపం ఎరగని వాడు, ఒక పాపిని విడిపించుట, ఒక పాపిని రక్షించుట, ఎంత ఆశ్చర్యం ఇది! దీంతో పోల్చగలమా? ఇంతకంటే ఆశ్చర్య కార్యం ఉన్నదా నీ జీవితంలో? నీ రక్షణ, నీ విడుదల ఎంత ఆశ్చర్య కార్యమో నీకు అర్థమైతే నీ జీవితంలో ప్రభుని ఇంకేం అడగవు. ఎందుకంటే దానికి మించింది ఇంకోటి లేదు. మిగతావన్నీ భూ సంబంధమైనవి అడిగి సంపాదించుకోవడము, వాటి ముందు దేవుడు అడగకుండానే దేవుడు నీ కొరకు చేసిన త్యాగము, నీకు ఇచ్చినటువంటి డెలివరెన్స్, నీకు ఇచ్చినటువంటి సాల్వేషన్ కెనాట్ బి కంపేర్డ్ విత్ ఎనీథింగ్. నీ విడుదల, నీ డెలివరెన్స్ దేంతో సరిపోల్చలేవు. నువ్వు కడు పేదవాడివైనా నీకు దొరికినటువంటి ఆ యొక్క రక్షణ, విడుదల, అయ్యా ఇది ఇంతకంటే ఇక నాకేం అవసరం లేదు ప్రభా, అందుకే ఆకాశం అందు నీవు నాకుండగా ఈ లోకంలో ఏది కూడా నాకు. ఇప్పుడేంటి తెలుసా, నువ్వు ఆకాశం అందు ఉండు, నాకు ఈ లోకంలోది కూడా ఉండాలా. అసలు మందిరానికి వచ్చేది ఎందుకు తెలుసా? ఆకాశం మందు ఉన్న వాడి గురించి కాదు, ఆకాశం ముందు ఉన్న వాడి ద్వారా నాకు భూలోకంలో ఏమి సంపాదించుకుంటాము. మందిరానికి వెళ్తే ఆశీర్వాదాలు వస్తాయి, మందిరానికి వెళ్తే భూ సంబంధమైనటువంటి సంపద వస్తుంది. కానీ భూ సంపద కంటే విలువైనటువంటి స్వాస్థ్యము దేవుడు నీకు నాకు సిద్ధపరిచాడు. దాన్ని పొందుకోవడానికి నేను వెళ్ళాలనే ఆలోచన ఎంతమందికి ఉంది? రక్షణకు మించిన స్వాస్థ్యం ఏమైనా ఉందా చెప్పండి? నీ ఆస్తి ఏంటమ్మా అంటే ఏంటయ్యా అంటే ఏం చెప్పాలి? దేవుడు నాకు ఇచ్చిన రక్షణ, దేవుడు నాకు ఇచ్చిన విడుదలకు మించినటువంటిది ఏది కూడా భూమి మీద లేదు. అంతా పెంటతో సమానం. ఫిలిప్పీన్స్ 3లో అన్నీ ఏవేవి లాభకరములో అవన్నీ కూడా నేను నష్టముగా ఎంచుకున్నాను. ఒకప్పుడు అవే లాభకరము కనబడ్డాయి. ఎప్పుడైతే క్రీస్తు దొరికాడో, ఐ లవ్ దట్ వర్డ్, టు ఎర్న్ క్రైస్ట్, నేను క్రీస్తును సంపాదించుకొను నిమిత్తం అంటాడు. ఎంత మంచి మాట! ఏం సంపాదించుకున్నందుకు ఆనందించాలి ప్రభువుని ఎందుకు మనము చెప్పండి? ఆయనను సంపాదించుకున్నామండి. ఇంకేం కావాలి నీకు? సకల ఐశ్వర్యాలకు కారణభూతుడు, నువ్వు సంపాదించుకున్నవాడు శ్రీమంతుడు. శ్రీమంతుడు కావాలా? శ్రీమంతుడికి ఉన్న ఆస్తి సంపాదించుకున్న వాళ్ళు గొప్పోళ్ళ, శ్రీమంతుడినే సంపాదించుకున్న వాళ్ళు గొప్పోళ్ళ చెప్పండి? Whom you earned? Did you earn Christ? యేసును సంపాదించుకుని. ఈరోజు ప్రభు నిన్ను నన్ను ఆరాధించడానికి మనల్ని ప్రేరేపిస్తుంది. ఏంటో తెలుసా? మనం ఏం సంపాదించుకున్నాం తెలుసా? లోకంలో ఉన్న వారు సంపాదించుకున్న దానికంటే గొప్పది సంపాదించుకున్నాం, రక్షణ, పాప క్షమాపణ. అంత మాత్రం కాదు, రక్షించిన వాడిని, రక్షకుడిని సంపాదించుకున్నాం. ఇంకా అన్ని సంపాదించుకున్నట్టే. పాపపు ఆధిపత్యము నుండి మనం విడుదల పొందినాం, పాపపు స్వభావం నుంచి మనం విడుదల పొందినాము. పాపం ఇక మన మీద ప్రభుత్వం చేయదు. పాప శరీరం నిరర్ధకమైపోయి చేసేసినాడు దేవుడు నీకు. సో గాడ్ హెస్ గివెన్ యూ అ న్యూ లైఫ్. ఏమి ఇచ్చినాడు? నూతన జీవితం. నూతన జీవితం. దిస్ ఈజ్ ద మార్వెలస్ గిఫ్ట్ a person can get from Christ. ఒక వ్యక్తి యేసు నుంచి సంపాదించుకునే అద్భుతమైనటువంటి వరం ఏంటో తెలుసా? స్వాస్థ్యము, న్యూ లైఫ్. అది మనకు దొరికింది. అందుకనే పాపం ఇక మన మీద ప్రభుత్వం చేయదు. సో లార్డ్ హెస్ బ్రోకెన్ ద పవర్ ఆఫ్ సిన్. నీ మీద ఆధిపత్యం చేస్తున్న ఆ యొక్క పాపం యొక్క శక్తిని ఏం చేశాడు చెప్పండి? విరగగొట్టేసినాడు. అంత మాత్రమే కాదు, ఆ యొక్క నేచర్ పోయింది. సిన్ లవింగ్ నేచర్ అంటే పాపాన్ని ప్రేమించే స్వభావం ఏమైపోయింది? మన నుంచి దేవుడు తీసివేసాడు. ఏమైంది? సమాధి చేశాడు. ఏం చేశాడు? సమాధి చేశాడు. విరగగొట్టాడు పాపం శక్తిని, ఆ పాప స్వభావాన్ని సమాధి చేశాడు. ఇంకొకటి, ఆ పాపము నీ మీద ప్రభుత్వం చేయకుండా దాన్ని
నిర్వీర్యము చేశాడు, శక్తిహీనముగా చేసి పడేసినాడు. అది నీ మీద ప్రభుత్వం చేయదు. అంత మాత్రం కదా. 6:6 రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం 5వ వచనం చదువుదాం. 5వ వచనం. ఏంటి? ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైనాము, ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందు. చూడండి, నౌ we share that new life here on earth, and also in the life to come we share this new life with Jesus. ఈ భూమి మీద ఆ కొత్త జీవితాన్ని ఇక్కడ అనుభవిస్తాము, ఆయనతో షేర్ చేసుకుంటూ ఉంటాము. ఈ సహవాసం అంటే ఏం చెప్పండి? ఈ కొత్త జీవితాన్ని ఆయనతో గడుపుతున్నాం. ఈ భూమి విడిచిన తర్వాత యుగములు ఆయనతో గడుపుతాం. దేవుడిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత ఇది. we share this new life with believers. విశ్వాసులతో ఈ న్యూ లైఫ్ ని మనము షేర్ చేసుకుంటున్నాము. యేసుతో ఈ న్యూ లైఫ్ ని మనం షేర్ చేసుకుంటున్నాము. అండ్ వి విల్ షేర్ దిస్ న్యూ లైఫ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. రాబోతున్నటువంటి ఆ రాజ్యములో యేసుతో కూడా సదాకాలము ఆ న్యూ లైఫ్ ని మనము షేర్ చేసుకోబోతున్నాము. మన యొక్క పాత స్వభావం ఏమైపోయింది తెలుసా? సమాధి చేయబడింది. ఇక పాపం మన మీద ప్రభుత్వం చేయదు. అంటే అర్థం ఏంటి? హెస్ గివెన్ అస్ ఎ న్యూ లైఫ్ అండ్ ఆల్సో హెస్ గివెన్ అస్ ఎ న్యూ నేచర్. ఏంటి? కొత్త జీవితము, కొత్త స్వభావం. ఏంటి? కొత్త జీవితము, కొత్త స్వభావము, కొత్త సహవాసము. ఆ తర్వాత ఏమైంది? ఆ తర్వాత ఏమి ఇచ్చాడు చూడు, 6వ అధ్యాయం, ఇది 6వ అధ్యాయం 12వ వచనంలో. కాబట్టి శరీర దురాశలకు చావునకు లోనైనా మన శరీరమందు ఏమిచ్చాడు కండిషన్? అక్కడ పాపం ఒకప్పుడు మిమ్మల్ని ఏలింది. మిమ్మల్ని ఏలుతున్న పాపమును నేను విరగొట్టాను, వాటి ఆధిపత్యమును నేను పతనం చేశాను. మళ్ళీ దాన్ని మీ జీవితాల మీద ఏలుటకు అవకాశము ఇవ్వద్దు, దాన్ని ఏలనివ్వకుడి. మరియు మీ అవయవములను దుర్నీతికి సాధనములుగా పాపమునకు అప్పగింపకూడదు. అంటే అర్థం ఏంటి తెలుసా? గివ్ యువర్ సెల్ఫ్ కంప్లీట్లీ టు గాడ్. నీ అవయవాలతో సహా. అందుకే రోమన్స్ 12లో చెప్తాడు, సజీవ యాగముగా మీ శరీరాలు అంటాడు. యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్. సబ్మిట్ యువర్ బాడీస్ యాజ్ లివింగ్ సాక్రిఫైస్. చాలా మంది ఏం అనుకుంటారు? మన హృదయాన్ని అర్పించాలా అనుకుంటారు దేవునికి సజీవ యాగంగా. ఆయన మనకి ఇచ్చినటువంటి ఆ అద్భుతమైనటువంటి విడుదల, రక్షణ ఈరోజు నన్ను ఏం చేసింది తెలుసా? ఇట్ ఇన్స్పైర్డ్ అస్, ఇన్స్టిగేటెడ్ అస్ టు సరెండర్ అవర్ బాడీస్, సబ్మిట్ అవర్ బాడీస్ యాజ్ లివింగ్ సాక్రిఫైస్ టు ద లార్డ్. ఆయన ఆశ్చర్య కార్యం, దేవుడు నీకు నాకు ఇచ్చిన ఆ రక్షణ, విమోచన, విడుదల ఈరోజు మన జీవితాలు ఆయనకు సజీవ యాగంగా సమర్పించడానికి ప్రేరేపించబడుతున్నాం. అందుకే దేవుడు మనకు ఒక ఫ్రీడమ్ ఇచ్చినాడు. 6వ అధ్యాయం 14వ వచనంలో, ఇదే 6వ అధ్యాయం 14వ వచనంలో చూడండి, మీరు కృపకే గాని మీరు ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక ఏం చేయదు. నేను ఉపవాసం ఉంటే దేవుని దృష్టిలో యోగ్యుడిని అవుతాను ఒకప్పుడు అనుకున్నా. నేను మంచిగా ఎవరికి నష్టం కలిగించకుండా అందరి మంచి పనులు చేస్తే దేవుని దృష్టిలో యోగ్యుడిని అనుకున్నా. క్రియల ద్వారా నువ్వు నీతిమంతుడు అని తీర్చబడతావని ధర్మశాస్త్రం చెప్పింది. కానీ యేసుక్రీస్తు వచ్చిన తర్వాత కృప ద్వారా నువ్వు నీతిమంతుడుగా తీర్చబడతావు. నీ క్రియలు పక్కన పోయినాయి. నువ్వు చేసే క్రియలను బట్టి నువ్వు నీతిమంతుడు కాదు. ఆయన కృప లేకుండా మనకు రక్షణ దొరకదు. కేవలం 2 పనులు జరిగినాయి. ఏంటి? నీ కొరకు బలైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచినాము. ఆ విశ్వాసానికి దేవుని యొక్క కృప తోడైంది. ఆ కృప వలన మనం రక్షణ పొందినాం. ఒకటి చాలా భయం పుట్టించే విషయం ఏంటంటే,
ఒకవేళ కృప లేదనుకుందాం, బట్ వీ బిలీవ్డ్ ఇన్ జీసస్, యేసుక్రీస్తు విశ్వాసం ఉంచినాం, కానీ దేవుని కృప నా మీద లేదు. రక్షణ అంటే విశ్వాసం ఉన్న కృప లేకపోతే, అంటే దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క జాలి, దేవుని యొక్క దయ, ఆయన యొక్క కృప నీ మీద కుమ్మరించబడకపోతే నువ్వు పశ్చాత్తాపడిన నీకు రక్షణ లేదు. కానీ ఆ పశ్చాత్తాన్ని యాక్సెప్ట్ చేయడం ముఖ్యం కదా. ప్రభువా నన్ను క్షమించు అంటే, నేను నిన్ను క్షమించిన అని అవతల నుంచి దానికి రెస్పాండ్ అయితే అప్పుడు నాకు క్షమాపణ దొరికినట్టు. అయితే మన ప్రభువు మనం ఎంత ఘోర పాపులమైనా, ప్రభువా నేను పాపిని అనగానే, నన్ను క్షమించనగానే ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడై నీ మీద కృప చూపించి నిన్ను క్షమించినాడు, నన్ను క్షమించినాడు. నాకు విడుదల దొరికింది, పాప ఆధిపత్యం నుంచి విడుదల దొరికింది, పాప దాసత్వం నుంచి విడుదల దొరికింది, పాప ప్రభుత్వం నుంచి నాకు విడుదల దొరికింది, నేను స్వతంత్రుడిని అయిపోయాను, పాప స్వభావం నుంచి నాకు విడుదల దొరికింది, నాకు కొత్త లైఫ్ దొరికింది, కొత్త స్వభావం వచ్చింది. అంత మాత్రమే కాదు, ఇంత చేసిన దేవుడు ఏం చేశాడు తెలుసా? హి హస్ గివెన్ యూ a freedom of choice. ఏమిచ్చాడు? He set you free and also given you the freedom of choice. You can surrender yourself unto God and also you can surrender yourself unto sin. నువ్వు పాపానికి అప్పగించుకోవడానికి లేదా క్రీస్తుకు నీ జీవితాన్ని అప్పగించడానికి స్వాతంత్రం ఇచ్చాడు, బలవంతమేం లేదు. ఆయన బలవంతంగా చేయాలనుకుంటే ఈరోజు దేశమంతా క్రైస్తవులు అయిపోతుంది. కానీ లోకస్తులకు అర్థం కావట్లేదు, యేసుక్రీస్తు బలవంతంగా మార్చేవాడు కాదు, ఇష్టపూర్వకంగా తలుపు వద్ద నిలబడి తడతానంటాడు. ఎవరు తలుపు తీస్తారో అప్పుడే ఆయన తట్టుతూనే ఉంటాడు తీసేంత వరకు. తలుపు తోసుకొని రాడు, సైతాన్ వస్తాడు తలుపు తోసుకొని. దోపిడిగాడు దొంగలు ఏమని చేస్తారు, తోసుకొని బిరగొట్టుకొని పగలగొట్టుకొని వస్తారు. కానీ మన ప్రభు తెలియక ఈ లోకం ఏమంటుంది తెలుసా? బలవంతపు మత మార్పిళ్ళు చేస్తూ ఉన్నారు. నో, our Lord will never come into your life by force. బలవంతంగా నీ జీవితంలోకి రాడు. నువ్వు వస్తా అంటే వద్దనడు. వస్తునండి నా ఎద్దుకు వచ్చి వారిని నేను ఏమాత్రమును త్రోసివేయను. ప్రభుని ఆరాధించుటకు మనం బద్ధులమై ఉన్నాం. అట్లా కిందికి చదువుదాం. 13 వచనం చదవమ్మా. 13, 14, 16 చదువుదాం. ఎవరికి అప్పగించుకోడు అంటాడు? అవయాలు దేనికి అప్పగించాలా? దుర్నీతికి సాధనములుగానా? నీతి సాధనలు ఎవరికి? క్రీస్తుకు. అంటే అప్పగించుకునే ఫ్రీడమ్ ఇచ్చినాను. ఏంటి అదే ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ అంటే ఏంటి? నీ అవయవములను దుర్నీతికి సాధనములుగా అప్పగించుకున్న దేవుడేం బలవంతంగా నేను నాకు జుట్టు పట్టుకొని లాగాడు. అలాగే నువ్వు క్రీస్తుకు నీ అవయవాలు నీతికి సాధనలుగా అప్పగించుకున్నా, బలవంతంగా అప్పగించుకొని నేను అన్నాడు. ఇట్ ఈస్ ఎ స్పాంటేనియస్ చాయిస్. ఇది వాలంటరీగా తీసుకోవాల్సిన డిసిజన్. అయితే ఆయన ప్రేమ నిన్ను బలవంతం చేస్తూ ఉంటుంది. ఆయన విడుదలలో మనం ఏం చూడగలమంటే ఆయన ప్రేమను చూడగలం. ఆయన విడుదలలో మనం ఏం చూడగలమంటే ఆయన శక్తిని చూడగలం. ఆయన విడుదలలో మనం ఏం గమనించగలము? ఆయన కంపాషన్ మనం చూడగలం. నీ పట్ల జాలి ఎంతగా చూపిస్తున్నాడో ఆయన రక్షణలో, ఆయన విడుదలలో మనకు కనబడుతుంది. దానియేలు విడుదలలో, దానియేలు సింహభూమి నుంచి విడుదల పొందడం వలన దేవుడు తన శక్తిని ప్రదర్శించుకున్నాడు, తన రక్షణను ప్రదర్శించుకున్నాడు, దానియేలు పట్ల తనకున్న ప్రేమను ప్రదర్శించుకున్నాడు. దేవుడు ఇచ్చినటువంటి ఆ విడుదల. అందుకే ఈ 3 చాలా చాలా ప్రాముఖ్యమైనవి. మనకు రక్షణ విడుదలలో మనకు దొరికినటువంటివి ఏంటంటే, వీ హ్యావ్ రిసీవ్డ్ అ న్యూ లైఫ్, అండ్ సెకండ్ వన్ వీ రిసీవ్డ్ అ న్యూ నేచర్, అండ్ థర్డ్ వన్ వీ రిసీవ్డ్ ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్. మనము మన అవయాలను, మన దేహాలను దుర్నీతికి సాధనములుగా అప్పగించుకోవచ్చు, నీతికి సాధనములుగా అప్పగించుకోవచ్చు.
ఆ అప్పగించుకునే ఫ్రీడమ్ దేవుడు నీకు నాకు అప్పగించి తనను తాను నీ కొరకు అప్పగించుకొని ఆయనకు డిమాండ్ చేసే పవర్ ఉన్నా కూడా డిమాండ్ చేయట్లేదు. నీ కొరకు నేను ప్రాణం పెట్టినా నా దగ్గరికి జుట్టు పట్టుకొని లాగలే, వస్తావా అంటున్నాడు. ఏమంటున్నాడు? ప్రయాసపడి భారం మోసుకొని సమస్త జనులారా నా యొద్దకు కమ్ అంటు మీ, ఇఫ్ యు కమ్ టు మీ ఐ విల్ గివ్ యూ రెస్ట్. ఒకవేళ ఇఫ్ యూ డోంట్ కమ్ టు మీ యూ విల్ నాట్ ఎంజాయ్ రెస్ట్. అంతే, దాని మీనింగ్ అదే కదా. నా దగ్గరికి వస్తే విశ్రాంతి, నా దగ్గరికి రాకపోతే నిత్య నాశనం. విశ్రాంతి లేదు అని అర్థం. అంతేగాని నా దగ్గర రావా చంపేస్తా అని బెదిరించట్లే. ద ట్రూ ఫ్రీడమ్ ఈ భూమి మీద మానవులకి ఇచ్చిన దేవుడు ఒక్కడే. దేవుడు మనిషికి సంపూర్ణమైన కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చాడు. కానీ మనిషికి ఫ్రీడమ్ ఇవ్వట్లే. మనిషికి ఫ్రీడమ్ ఇవ్వట్లే. కానీ మనిషికి దేవుడు ఏమిచ్చాడు? ఫ్రీడమ్ ఇచ్చాడు. ఆ ఫ్రీడంలో ప్రజలు దేని ఎన్నుకుంటారని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన్ని ఎన్నుకున్నవారు, ఆయనకు అప్పగించుకున్నటువంటి జీవితాలను బట్టి ప్రభు ఆనందిస్తున్నాడు. ఆయనకు అప్పగించుకోని వారిని బట్టి ఆయన దుఃఖిస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? అప్పగించుకోని వారి మీద కూడా ఇంకా ఆయన కృప చూపిస్తూ ఉన్నాడు. ఎంత ప్రేమామయుడు! అప్పగించుకొని నా మీద కూడా దేవుడు కృప ఓపికతో చూపించాడు కాబట్టే, దీర్ఘశాంతం చూపించాడు కాబట్టే ఈరోజు నేను నాకు ఇచ్చినటువంటి విడుదలను, రక్షణ నేను అనుభవిస్తున్నా. వీడు ఎన్నిసార్లు చెప్పినా నా మాట వినట్లేదు, వీడిని తీర్పు తీర్చేద్దాం అనుకుంటే ఈరోజు ఉండేవాడినా నేను? అప్పగించుకున్న వారి పట్ల అత్యధికముగా కృప చూపిస్తూ ఉన్నాడు. అప్పగించుకొని వారి పట్ల కూడా ఆయన కృప చూపిస్తూ ఉన్నాడు, దీర్ఘశాంతం చూపిస్తూ ఉన్నాడు. అయితే ఈరోజు అప్పగించుకున్న వాళ్ళం మనం ఆయన స్తుతిస్తాం, ఆయన ఆరాధిస్తాం. ప్రభువా, నిజముగా దానియేలు ఇచ్చిన విడుదల కంటే నువ్వు నాకు ఇచ్చిన విడుదల, దానియేలుకి ఇచ్చిన రక్షణ కంటే నువ్వు నాకు ఇచ్చిన రక్షణ ఎంతో విలువైనది, బలమైనది. నీ బాహు ఆశ్చర్యకార్యం నా జీవితంలో ఇదే. ఏది ఆశ్చర్యకార్యము? బెన్నిహిన్ అనే ఇంటర్నేషనల్ స్పీకర్, హీలింగ్ మినిస్ట్రీ చేస్తాడు. బెన్నిహిన్ ఆయన చాలా సంవత్సరాలు స్వస్థత పరిచర్య చేస్తూ అనేక మంది స్వస్థపరుస్తూ ఆయనలో దేవుడు ఒక జ్ఞానోదయం కలిగజేసి ఒకరోజు ఈ మాట అన్నాడు. ఏమన్నాడంటే, ద గ్రేటెస్ట్ మిరకల్ ఈజ్ నాట్ హీలింగ్, ద గ్రేటెస్ట్ మిరకల్ ఈజ్ సాల్వేషన్. ఏమన్నాడు? ద గ్రేటెస్ట్ మిరకల్, అద్భుతాలు ఏంటి? అద్భుతం ఏంటి? ఆశ్చర్యకార్యం. అద్భుతం అంటే రోగాలు బాగవడం కాదు. అద్భుతం అంటే ఒక పాపికి పాప క్షమాపణ దొరకడం. ఈ గొప్ప అద్భుతం దేవుడు నా జీవితంలో చేశాడు. ఆ అద్భుతం వల్ల నాకు కొత్త జీవితం వచ్చింది. ఆ అద్భుతం వల్ల నాకు కొత్త నూతన స్వభావం వచ్చింది. ఆ అద్భుతం వలన నేను దేన్ని ఎన్నుకోవాలో, జీవాన్ని మరణాన్ని దూరం నా ముందుంచాడు. నేను దేన్ని ఎన్నుకోవాలో ఎన్నుకునే స్వాతంత్రం దేవుడు నాకు ఇచ్చాడు. ఆ స్వాతంత్రాన్ని సద్వినియోగం చేసుకొని నా ప్రభువును నేను ఎన్నుకున్నాను. నిన్నెన్నుకునే భాగ్యము, నీకు నా శరీరాలు, నా జీవితాలు అప్పగించుకునే భాగ్యం నాకు ఇచ్చావు ప్రభువా, నీకు స్తోత్రం. నీవు ఇచ్చిన విడుదల, నువ్వు ఇచ్చిన రక్షణకే స్తోత్రం ప్రభువా. నన్ను విడిపించిన వాడవైనా, రక్షించిన వాడవైనా నీవు జీవము గల దేవుడవు. నీవు యుగములు ఉండేటువంటి దేవుడవు. నీవు, నీ రాజ్యము ఎల్లప్పుడూ నాశనము కాని రాజ్యము. నీ రాజ్యము తుదమట్టుకు ఉండేటువంటి రాజ్యం. అంత గొప్ప రాజ్యానికి చెందిన వాడిగా నువ్వు నన్ను చేసినందుకు నీకు వందనాలు ప్రభుని మనసారా ఆరాధిస్తాం. ఆరాధనలకు వెళ్ళి